షీలా. నగరం నడిబొడ్డున ఉన్న ఆ బస్తీ నరకం చూస్తోంది. ఉన్న దారులన్నీ రైల్వే అధికారులు మూసేశారు. పక్కనున్న రోడ్డుకు వెళ్లాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ దాటాల్సిందే. ఎప్పుడు ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందో అని గజగజ వణకాల్సిందే. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తా బస్తీ బాధలేంటో చూడండి. ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తా బస్తీ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్డుకు చేరేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామన్న హామీ కలగా మిగిలిపోగా ఉన్న రహదారులన్నీ రైల్వే అధికారులు మూసేయడంతో చుట్టూ తిరిగి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ బస్తీ 6-7 దశాబ్దాల కిందట ఏర్పడింది. ప్రస్తుతం జనాభా 15,000 ఉంది. బస్తీ ఏర్పడినప్పటి నుంచి స్థానికులు రైలు పట్టాల మీదుగా రాజ్ భవన్ రోడ్డుకు చేరుకుంటున్నారు. ఈ బస్తీలోని ప్రజలు పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆలయం వద్ద పట్టాల వైపు వెళ్లకుండా గోడ నిర్మించారు. దాంతో ప్రత్యామ్నాయంగా నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వైపు చిన్న గల్లీల్లోంచి వెళ్లి స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా రాజ్ భవన్ రోడ్డుకు వెళ్తున్నారు. బస్తీలోని 1, 2, 4, 3 బ్లాక్లోని వందలాది మంది ఈ మార్గంలోనే రాకపోకలు సాగించేవారు. 3 నెలల కిందట రైల్వే అధికారులు ఈ మార్గాన్ని మూసేస్తూ గోడ కట్టారు. రైలు పట్టాల మీదుగా కాకుండా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న దారులు ఎందుకు మూస్తున్నారని స్థానికులు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. 2 నిమిషాల్లో రాజ్ భవన్ రోడ్డుకు చేరుకునే పరిస్థితి నుంచి 15 నిమిషాలు నడవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. బస్తీకి ఒకవైపు రైల్వే ట్రాక్ ఉంటే ఎంఎస్ మక్తా గేట్ నంబర్ 29లో ఇక్కడ ఉన్న స్థానిక ఎంఎస్ మక్తా వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గత 100 ఏళ్ల చరిత్ర గల బస్సీ దాదాపు 3,000 కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు రాని బోనికి చాలా కష్టమవుతుంది. ఇక్కడ ఉన్న ఒక్క గేటు, ఒకటి నక్లెస్ రోడ్, 2 ఉన్నాయి. కానీ మా దారిలో అక్కడ స్టేషన్ దిక్కు బంద్ చేసారు. సో దయచేసి మేము అక్కడ జీఎం గారి దృష్టికి తీసుకుపోయినాం, స్థానిక మంత్రి గారి దృష్టికి పోయినాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆల్రెడీ లెటర్లు అందరు పెట్టారు, ఎంపీ గారు పెట్టారు. దానివల్ల మాకు చాలా బస్సుకి పోనీకి రానికి వచ్చిన బస్సు బయట వాళ్ళే ఎక్కువ వస్తున్నారు, కానీ మా బస్సు నుంచి పోయేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ పోనీకి రానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన జనాభా ఎక్కువ ఉంది. మా బస్సు జనాభా కన్నా బయట జనాభా ఇక్కడ వస్తుంది గేట్ నంబర్ 29లో. సో దాని గురించి మేము ఈ గేటు వెడల్పు పైన చేయాలి. బ్రిడ్జి ప్రపోజల్ పెట్టినాం, 2-3 జగలు పెట్టినాం. బస్తీకి ఒకవైపు రైల్వే ట్రాక్ ఉంటే మరోవైపు నెక్లెస్ రోడ్ ప్రహరీ ఉంది. ఈ ప్రహరీకి పీపుల్స్ ప్లాజా ఎదుట గల పార్కింగ్ ప్రదేశం నుంచి చిన్న దారి ఉంది. సికింద్రాబాద్, లక్డీకపూల్, నాంపల్లి వైపు వెళ్లే వాహన చోదకులు ఈ మార్గంలో వెళ్తూ ఉంటారు. సోమాజిగూడ, బేగంపేట, అమీర్పేట్, బంజారాహిల్స్ వైపు వెళ్లేవారు రాజ్ భవన్ ఎదుట గల రైల్వే గేట్ నుంచి వెళ్తారు. వేకువజాము నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు రైళ్ల రాకపోకలు అధికంగా ఉండడంతో ఎక్కువసేపు గేటు వేసి ఉంటుంది. ఫలితంగా విధులకు వెళ్లేటప్పుడు, తిరిగి ఇంటికి చేరుకునే సమయంలోనూ సమయం వృధా అవుతోంది. రాజ్ భవన్ ముందట ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుండి రైలు వచ్చే సమయానికి ఇక్కడ ఈ గల్లీ నుంచి ఎదురుగా మా వ్యక్తులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఇటువైపుకి వెళ్ళడం జరుగుతుంది. లేదా ఈ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇటు ప్రాంతంలో మన రైల్వే లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు రైల్వే ట్రాక్ ఉండడం వలన ఇక్కడ వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ వెళ్ళి కలవడానికి పోనీకి మరి బస్తీ ఉన్నది కాబట్టి ఇక్కడికి చాలా ప్రమాదాలు జరుగుతాయి. చిన్నపిల్లలు పోతుండే మరియు పోనీకి బ్రిడ్జి వేస్తుంటే మనకు అందరికీ సేఫ్గా ఉంటుంది. సేఫ్గా వెళ్ళి రావడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరియు వచ్చే పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఆడికి పోనీకి అయినా మనం రోడ్డు క్రాసింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని వేస్తే మంచిగా ఉంటుందని మా విన్నపం. గతంలో రాజ్ భవన్ రోడ్లోని నర్సింగ్ కళాశాల ఎదుట రైల్వే ట్రాక్ కిందుగా ద్విచక్ర వాహనాలు, పాదచారులు వెళ్లేలా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలించి దాన్ని వదిలేశారు. దాన్ని పూర్తి చేసినా కూలీలతో పాటు రాజ్ భవన్ పాఠశాలకు వెళ్లే ఖైరతాబాద్లోని బస్తీల పిల్లలకు మేలు జరిగేది. బస్తీని బందీ చేయొద్దని, ఎంఎంటీఎస్ స్టేషన్ వైపు గోడ తొలగించి మార్గం కల్పించాలని రైల్వే అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు లేఖలు రాసినా రైల్వే అధికారుల నుంచి స్పందన రావడం లేదు. బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ మక్తా. అయితే ఈ బస్తీ లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఎంఎంటీఎస్ ట్రాక్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేసినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.